ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఎవరు, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద పెట్టుకోండి. సో దట్ నేను ఫర్దర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, సో హూ హ్యాస్ సెక్యూర్డ్ ఎ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ టు జాయిన్, అంటే మీకు సీటు వచ్చింది కానీ ఆ సీట్ అనేది మీకు ఇష్టం లేదు, లేక మీరు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్, మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయి కానీ మీకు ఫస్ట్ పేజ్లో అయితే సీట్ రాకపోతే మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్కి వచ్చేసరికి హూ హ్యాస్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళు కూడా ఈ సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో నెక్స్ట్కి వచ్చేసరికి హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్, అంటే మీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కంటే ఇంకా మంచి సీట్ వస్తుంది అని మీరైతే అనుకుంటే మీరు కూడా సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్కి వచ్చేసరికి హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబౌవ్ షెడ్యూల్, సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ కేటగిరీస్ వాళ్ళు అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మీకైతే ఇంకా బెటర్ సీట్ రావడానికి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని ఫర్దర్గా వీడియోస్లో అయితే చెప్తాను. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.